ఖమ్మం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. మగతనం లేదని నిత్యం భార్య వేధింపులు తట్టుకోలేక ఒక భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెళ్లైన 3 నెలలకే యువకుడు బలవన్ మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ఇటీవలి కాలంలో భార్యాభర్తల మధ్య బంధాలకు అనుబంధాలకు విలువలు లేకుండా పోతున్నాయి. ఇటీవల కాలంలో భార్య బారిన పడి భర్తలు మృతి చెందుతున్నటువంటి సంగతి తెలిసిందే. మరిక ఈ ఏడాది 6 నెలల్లో 544 మందికి పైగా భర్తలు భార్యల వల్ల హత్యకు గురవ్వడం, ఆత్మహత్యలకు పాల్పడడం వంటి ఘటనలు జరుగుతున్నట్లుగా అయితే ఓ నివేదిక వెల్లడించింది. తాజాగా భర్త ఏదైతే అడ్డు తొలగించుకునేందుకైతే మరి భార్య చేసినటువంటి కుట్రకు భర్త అయితే బలయ్యాడు. పెళ్ళైనటువంటి 3వ రాత్రి నుంచే భర్తను మరిక ఆమె మగతనం లేదు అంటూ అయితే మానసికంగా వేధించినట్లు తెలుస్తోంది. రఘునాథపాలెం మండలం రాంక్యా తాండకు చెందినటువంటి సదర్లాల్ తండ్రితో కలిసి అయితే ఇక మరి మేకల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఈ ఏడాది మే నెలలో మరి హారియా తాండకు చెందినటువంటి ఒక యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్ళైనటువంటి 3 రోజుల నుంచే నీకు మగతనం లేదంటూ భార్య అవమానించడం, మానసికంగా వేధించడం మొదలుపెట్టింది. ఇటీవల శీత్లా పండుగ సందర్భంగా అత్తారింటికి వెళ్తే అక్కడ కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి మరోసారి సదర్లాల్ను భార్య అవమానించినట్టు తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి యువకుడు ఇంటికి వచ్చి మరిక బాధపడ్డాడు. మరి ఆ తర్వాత అక్క దగ్గరకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్ళి చనిపోతున్నానని బావకు ఫోన్ చేసి చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే అతని లొకేషన్ కూడా షేర్ చేశాడు. కంగారు పడినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా వెంటనే అయితే మరి వి వెంకటాయపాలెం అనేటువంటి ఆ కాలువ దగ్గరకు వెళ్ళి చూడగా అక్కడైతే సదర్లాల్ బైక్ ఇంకా ఫోన్ ఏదైతే కలుపు మందు కోసం వాడేటువంటి ఒక విషపూరితమైనటువంటి డబ్బా కూడా అక్కడ కనిపించినట్లు తెలుస్తోంది. దీంతో వారు వెంటనే అయితే పోలీసులకు సమాచారం అందజేయడం జరిగింది. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మరి కాలువలో నుంచి అయితే మృతదేహాన్ని బయటికి తీశారు. అయితే ఇక్కడ పెళ్లికి ముందే సదరు యువతి మరో వ్యక్తితో ప్రేమలో ఉందని, పెళ్ళయ్యాక కూడా అతనితో సంబంధం కొనసాగించేందుకే మరి సదర్లాల్కు మగతనం లేదన్నటువంటి ఆరోపణలు చేసిందని అయితే కుటుంబ సభ్యులు ఆరోపించారు. మరి యువతి ఆరోపణలతో పంచాయతీ పెడితే మరి మెడికల్ టెస్టులు కూడా చేయించామని అయితే వారు తెలియజేసినట్టు తెలుస్తోంది. బంధువులు ఇతరుల దగ్గర భర్తకి మగతనం లేదు అని చెప్పిందని, మరి ఏదైతే దీంతో అయితే పరువు పోయిందని చెప్పేసి భావించినటువంటి భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ తర్వాత ఇదంతా కూడా భార్య కావాలని చేసిందని అయితే ప్రియుడితో కలిసి జీవించేందుకు ఇలా అవమానించి ఆత్మహత్య చేసుకునేలాగా చేసింది అని చెప్పేసి అయితే భర్త కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు.